పిల్లలు లేని వాళ్ళు దంపతులు, ఆడవాళ్ళు స్కాన్ చూసుకోవాలంటే పీరియడ్ వచ్చిన రెండో రోజు రండి అని చెప్తాము. ఎందుకు ఆ రోజు ఇంపార్టెంట్ స్కాన్ అనేది తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ భార్గవరెడ్డి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సుశ్రుత ఫర్టిలిటీ సెంటర్, కర్నూలు. పీరియడ్ వచ్చిన రెండవ రోజు అండాశయంలో ఎగ్స్ అనేవి బేసల్ అంటే నేచురల్‌గా చిన్న సైజ్‌లో ఉంటాయన్నమాట. 2 అండాశయంలో కలిపి ఎగ్స్ ఎన్నున్నాయి అని మనము స్కాన్‌లో కౌంట్ చేయొచ్చు. దాన్ని ఏఎఫ్‌సి అంటారు. యాంట్రల్ ఫాలికల్ కౌంట్. ఆ నంబర్ ఎంతుంది అనే దాన్ని బట్టి వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎంత ఉంది అనేది మనం పేషెంట్ వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. ఆ ఎగ్స్ అనేవి నంబర్ చాలా తక్కువ అంటే 3, 2 అట్లా చాలా తక్కువున్నాయనుకోండి, వాళ్ళు తొందరగా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ జేసుకోవాలి. దాన్ని బట్టి ట్రీట్‌మెంట్ అనేది వేరే అయితది. అట్లాగే ఎగ్స్ అనేవి చాలా అంటే 20 ఒక అండాశయంలోనే మోర్ దెన్ 20 కంటే ఎక్కువున్నాయంటే పీసీఓ ఉందని మనం కనుక్కోవచ్చు. లేదు ఈ రెండిటికి మధ్యలో ఉన్నాయి 10-15 ఎగ్స్ ఉన్నాయి ఈ 2 అండాశయంలో కలిపి అంటే వాళ్ళకి నార్మల్‌గా ఉంది అనొచ్చు. సో, ఈ స్కాన్‌లో మనము అవన్నీ కరెక్ట్‌గా డిసైడ్ చేయొచ్చు. అలాగే పీరియడ్ వచ్చిన రెండో రోజు మనం హార్మోన్ టెస్ట్ చేస్తే హార్మోన్స్ గూడా మనకి కరెక్ట్‌గా తెలుస్తాయన్నమాట. సో, మీ ఫర్టిలిటీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలంటే పీరియడ్ వచ్చిన రెండో రోజు కలిస్తే అన్నీ ఒకేసారి అయిపోతాయి.